టైం, మనీ, ఎఫర్ట్స్. ఖర్చు అనగానే మీకు డబ్బు గురించి ఇక్కడ మాట్లాడద్దండి, నేను 3 విషయాల గురించి కూడా మాట్లాడాను. టైం, మనీ, ఎఫర్ట్స్. ఈ టైం, మనీ, ఎఫర్ట్స్ డెఫినెట్గా మనం ఖర్చు పెడుతూ ఉంటాం ఎవ్రీడే. ఎస్ ఆర్ నో? ఎస్. ఎక్కడ ఈ వర్డ్స్ ఎక్కడ విన్నారా? ఓకే, వీటిని ఇంగ్లీష్లో విని ఉంటారు, ఎందుకంటే మనకు తెలుగు మీడియం కాదు కదా. నేను తెలుగు మీడియం 10th క్లాస్ దాకా, కాబట్టి నాకు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అని ఇంగ్లీష్లో అంటారు వీటిని. ఓకే, అంటే ఏంటి? లెట్ అస్ సే ఫర్ సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గర ఒక పర్సన్ వచ్చారు వైజాగ్ నుంచి. ఐ డూ ది పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ మనీ కోచింగ్ ఆల్సో ఐ గివ్. దాని దగ్గరికి ఆయన నా దగ్గరికి వచ్చారు మార్నింగ్ మధ్యాహ్నం 11:30, 12 o'clock కలిసిన తర్వాత ఐ హ్యాడ్ సీన్ హిమ్. హీ హ్యాడ్ డిస్టర్బ్డ్ హిజ్ లైఫ్ ఎ లాట్. తను మెసప్ చేసుకున్నాడు లైఫ్ మొత్తాన్ని. సో లైఫ్ మొత్తాన్ని మెసప్ చేసేట్టుగా కొంచెం మనకు ప్రాసెస్ చేయాలండి. మనం ఓవర్ నైట్ అయితే రిజల్ట్ రాదు. మీకు ఎవరికైనా చెప్తున్నాను సార్, వీడియోల్లో కానీ పుస్తకాల్లో కానీ ఓవర్ నైట్ మీకు మనీ సక్సెస్ వస్తుంది అని చెప్తే దానంత పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. మనీ డస్ నాట్ కమ్ ఓవర్ నైట్, బట్ యూ కెన్ మేక్ ఇట్ ఓవర్ నైట్. దాన్ని ఓవర్ నైట్ వచ్చేలా చెయ్యొచ్చు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది. ఐ గివ్ యూ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఇది మీకు ఈ ఎగ్జాంపుల్ గురించి మనం ఒక 10 కోట్లు అన్నాం అనుకోండి. 10 కోట్లు అనగానే మన మైండ్లో వచ్చే థాట్ ఏంటండి? 10 కోట్ల అమౌంట్ అనగానే మన మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? లైఫ్ టైం ఎర్నింగ్ ఆర్ ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. అంతే కదా, లైఫ్ టైం కావచ్చు, లేదా ఒక 10-15 ఏళ్ళు కావచ్చు, ఒక లాంగ్ టైం అనేది తీసుకుంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. అదే ఇప్పుడు మొన్న పెళ్ళయిందే ఎవరికి? అనిల్ అంబానీ కొడుకు ఎవరు? ఆకాష్ అంబానీ. ఆకాష్ అంబానీకి 10 కోట్ల గురించి మాట్లాడితే ఏమంటాడు? 10 కోట్లు గంటలో వస్తాయనుకో, తర్వాత ఏంటంటాడు? అంతేనా? 10 కోట్లు గంటలో వస్తాయనుకో, తర్వాత ఏంటంటాడు? వై 10 కోట్ల అమౌంట్ మారలేదు కదా. ఏం మారింది? మైండ్ సెట్ మారింది. రైట్. ఈ పర్సన్ మెసేజ్ చేసుకొని వచ్చిన తర్వాత నేను అంటే, సార్ మీరు వర్క్షాప్ ఉందండి, నెక్స్ట్ 2-3 డేస్లో వర్క్షాప్ ఉంది, వర్క్షాప్ అటెండ్ అవ్వని మీరు అన్న. అంటే ఎంత సార్ అన్నాడు. సమ్ 5,000, అప్పట్లో 5,000 ఎంత ఉండేది, 5,000 ప్లస్ అన్న. అమ్మ అంతా నేను ఇప్పుడు పెట్టలేను సార్, నేను ఇప్పుడు బేర్ చేయలేను సార్. సరే, నో ప్రాబ్లం, బేర్ చేయలేకపోతే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే, సార్ ఇప్పుడు నేను ఇంకో 10 గంటలో బయలుదేరాలి సార్ అన్న. ఎక్కడికండి? నేను ఇంటికి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను. నేను ఇంకో గంటలో రిపోర్ట్ చేయాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలని. బోర్డింగ్ పాస్ ఫ్లైట్లో వెళ్ళాలి. మార్నింగ్ ఎట్లా వచ్చాను? ఫ్లైట్లో వచ్చాను సార్. ఇప్పుడు ఎట్లా వెళ్తారు? ఫ్లైట్లో వెళ్తాను సార్. ఎంత తీసుకున్నాడు టికెట్ అంటే అరౌండ్ 8,000 ఏమో తీసుకున్నాడు సార్. ఒక సైడ్ 8,000 రాను, 8,000 పోను. ఎంత అయింది? 16,000తో మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాడు, హైదరాబాద్కి వచ్చాడు, నన్ను కలిశాడు, గంటన్నర మాట్లాడు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. అమ్మో అన్నాడు ఒక విషయానికి. ఎంత దేనికండి? 5,000 లెర్న్ ది స్కిల్ అన్నప్పుడు అమ్మో అన్నాడు. వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? ఏంటి తేడా? 16,000 ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డ మనిషి 5,000కి అమ్మో అన్నాడు. ఎందుకని? హీ ఈజ్ నాట్ నోయింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్టివ్ అండ్ నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. తనకు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి తేడా తెలియదు. ఎందుకనండి? ఫ్లైట్లో ట్రైన్లో వెళ్ళొచ్చు కదా అండి, చేయొచ్చు కదా అని చెప్పంటే, నేను అంత దూరం ప్రయాణం చేయలేను సార్, 12 hours ట్రైన్ జర్నీ నేను చేయలేను, వితిన్ 1 hour నేను వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఏం లేదు సార్ అని. ఇంటికి వెళ్ళి ఏం చేసేది లేదు, కానీ 16,000 ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డావు, 5,000 ఖర్చు పెట్టి నీ మీద నువ్వు డెవలప్ చేసుకోవడానికి. అంటే వాట్ యు వాజ్ డూయింగ్? ఎంతసేపు గుడ్ల మీద దృష్టి ఉందే కానీ బాతు మీద దృష్టి లేదు. ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి, పెట్టుబడి వర్సెస్ ఖర్చుకి పెట్టుబడికి స్పష్టమైన తేడా తెలియాలి. ఆ స్పష్టమైన తేడా తెలియటమే మీ విఘ్నత. ఒక పుస్తకం మీద పెట్టావు, దట్ హెల్ప్స్ యూ, దట్స్ ఏ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ కూర్చున్నారు, 2 రోజులు కూర్చుంటున్నారు, 3 రోజులు కూర్చుంటున్నారు, టైం, మనీ, ఎఫర్ట్స్ ఖర్చు పెడుతున్నారు లేదా? పెట్టుబడి పెడుతున్నారా? పెట్టుబడి. బికాస్ దిస్ విల్ గివ్ యూ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. అలా ఫ్యూచర్లో వచ్చిన వాళ్ళే కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు.
అలా మీకులాగా పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం మీలాగా అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు? బికాస్ దట్ వాజ్ ద ఇన్వెస్ట్మెంట్. ఆ సీడ్ ఆ రోజున వాళ్ళు నాటిన విత్తనం ఈరోజు మహావృక్షమై వాళ్ళ ఫలాలను ఇస్తోంది. ఈరోజు మీరు విత్తనం నాటుతున్నారు, రేపొద్దున మీకు ఫలాలను ఇస్తుంది, డెఫినెట్గా ఇస్తుంది. సో యూ షుడ్ అండర్స్టాండ్, మనీ ఎప్పుడు కూడా మీరు కౌంట్ చేసేటప్పుడు ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ చూసుకోవాలి తప్పితే కాస్టింగ్ అలా చూసుకోకూడదు. ఇలా రేట్ ఎంత అనేది చూసుకోకూడదు. ఈ రేట్ పెట్టుబడికి మనకి ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. అప్పుడే మీరు ఎక్కువైనా కానీ ఐ టెల్ యూ, నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు ముంబై. ఈవెన్ ఎట్ దిస్ స్టేజ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ట్రైనింగ్. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు ముంబై. నెక్స్ట్ వెనస్డే ఐఎమ్ ఇన్ ముంబై. ఆల్రెడీ 30,000 రూపీస్ ఖర్చు అయిపోయినాయి. 30,000 రూపీస్ ఆల్రెడీ ఖర్చు అయిపోయినాయి ఫర్ 1 డే ప్రోగ్రామ్. పెట్టుబడే ఖర్చా? పెట్టుబడే ఖర్చా? పెట్టుబడి. ఆ పెట్టుబడికి తేడా తెలిసినప్పుడు I had seen many days when there is a workshop, when there is a training, when I had to improve myself. ఉంగరం రింగ్ తాకట్టు పెట్టి మరి అటెండ్ అయిన రోజులు ఉన్నాయి. బికాస్ టైం పోతే మళ్ళీ రాదు, అవకాశం పోతే మళ్ళీ రాదు. మళ్ళీ రింగ్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అది పెట్టుబడి. పెట్టుబడి వచ్చిందంటే రిటర్న్స్ వచ్చినాయంటే ఇట్లా రింగులు 4 కొట్టుకోవచ్చు. దాట్ షుడ్ బి ద యాటిట్యూడ్. ఆ విజ్ఞత ఉండాలి. మనం చేసే పెట్టుబడా ఖర్చా, లేకపోతే నాన్ ప్రొడక్టివా ప్రొడక్టివా? సంపాదిస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. 5,000 సంపాదిస్తున్న రోజు ఖర్చు అయిపోయినాయి నెలకి, 10,000 సంపాదించిన రోజు నెలకు ఖర్చు అయిపోయినాయి, 50,000 సంపాదించిన రోజు నెలకు ఖర్చు అయిపోయినాయి, 1,00,000 సంపాదించిన రోజు నెలకు ఖర్చు అయిపోయినాయి. ఎస్ సార్ నో సార్? ఎస్. ఎక్కడికక్కడ ఖర్చు అయిపోతుంది. ఎక్కడికెక్కడ ఈరోజు తిండే నువ్వు తింటా ఉంటే రేపటికి ఎలా చేస్తావు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ లేదు. ఈరోజు ఫుడ్ నువ్వు ఈరోజే తింటూ ఉంటే రేపటికి ఫుడ్ ఎవడో ఏర్పాటు చేయాలి? ఎక్కడి నుంచి ఏర్పాటు కావాలి? తెచ్చిందల్లా హ్యాండ్ టు మౌత్ సరిపోతూ ఉంటే నీకు రేపొద్దున శక్తి సన్నగిల్లి పని చేయడానికి ఓపిక లేని రోజున ఖర్చులు పెరిగి నార్మల్ లివింగ్ కాదని. ఇప్పుడైనా కనీసం తినడానికి కావాలి మనకి. అప్పుడు నార్మల్ తినడానికి కూడా కాదు, తినడంతో పాటు మెడికల్ ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు, మళ్ళీ క్యారింగ్. ఇప్పుడంటే బైక్ వేసుకుని బస్సు ఎక్కి టకటగా వెళ్ళిపోతాం. అప్పుడు బైకులు బస్సుల్లో పనికిరావు. అప్పుడు ఆటో అన్నా కావాలి కనీసం. ఎక్కడికి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కనీసం ఆటో కావాలి. కదలలేం, మనిషి తోడు ఉండాలి. ఖర్చులు పెరిగి ఉంటాయి, సంపాదన ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పటి నుంచి వస్తుంది? ఈ సంపాదన ఖర్చులు రెండు ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఖర్చులు పెరుగుతుంటే, సంపాదనతో పాటు ఖర్చులు పెరుగుతుంటే, ఖర్చులతో పాటు సంపాదన పెరుగుతుంటే ఎలాగా? దేర్ షుడ్ బి ఏ మిడ్వే. దేర్ షుడ్ బి ఏ స్ట్రాటజీ. సో యూ షుడ్ హ్యావ్ దిస్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడాలని ఇందాక నుంచి వచ్చారు కదా 2-3 బీబీజీ వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు రేపొద్దున ఎక్స్పెన్సెస్ని ఎలా మీట్ అవ్వాలి. ఏం సార్? రేపొద్దున ఎలా మీట్ అవ్వాలి, మీరు రిటైర్ అయ్యడానికి ఎలా మీట్ అవ్వాలి అనేది. అంటే దట్ విల్ బి యువర్ గూస్. యు ఆర్ నాట్ టేకింగ్ దట్ గూస్ ఫర్ టుడే, యు ఆర్ టేకింగ్ దట్ గూస్ ఫర్ టుమారో. రేపు ఎల్లుండి అవతలండి దానికోసం ఇప్పటి నుంచో బాతును కొని పెంచుకోవాలి. అప్పుడు మనకు అవసరం ఏంటని గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది. రైట్? సో ఏ క్రిస్ప్ క్యాప్సూల్, దెర్ ఆర్ 3 గూస్, 3 బాతులు. ఆత్మగౌరవం, విఘ్నత, మదుపు, ఇన్వెస్ట్మెంట్. ఈ 3 కూడా మనం ఫోకస్గా ఉంటేనే మనకు కావాల్సిన ఫైనాన్షియల్ డబ్బు గుడ్లు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో 5 minutes ఫర్ ఎనీ క్వశ్చన్స్. ఓన్లీ 2 questions or 3 questions? 2 or 3 questions. Any questions please? నో క్వశ్చన్స్. అంత కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని. అంటే 2 టైంలో క్వశ్చన్స్ ఉండవు. ఒకటి బాగా కన్ఫ్యూజ్ అయినప్పుడు, 2 బాగా క్లియర్గా ఉన్నప్పుడు. ఇంతకీ ఏ రకం? బాగా కన్ఫ్యూజ్ అయ్యాను అన్నోళ్ళు చేయలేపండి. ఫుల్లీ కన్ఫ్యూజ్డ్, సూపర్. ఫుల్ క్లియర్ ఉన్నవాళ్ళు ఎక్సలెంట్. మూడో కేటగిరీ కూడా ఉంది ఇక్కడ. సో ఫర్ ద పీపుల్ హు ఆర్ కన్ఫ్యూజ్డ్, కంగ్రాచులేషన్స్. కన్ఫ్యూజన్ ఈజ్ ద ఫస్ట్, జస్ట్ బిఫోర్ క్లారిటీ. స్పష్టత వచ్చే ముందు ఒక్క అడుగు ముందు ఉంటుంది కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ దాటితే మీకు మొత్తం క్లారిటీయే. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్, yes boss. Sir, at the age of 25,
we should do investment or we should invest on ourselves? బ్యూటిఫుల్ క్వశ్చన్ యూ హ్యాడ్ ఆస్డ్. ఉండు ఎక్కడికి వెళ్తావు ఉండు. వాట్ ఏజ్ వీ షుడ్ స్టార్ట్ ఈటింగ్? ఎట్ వాట్ ఏజ్ వీ షుడ్ స్టార్ట్ ఈటింగ్? ఎట్ వాట్ ఏజ్ వీ షుడ్ స్టార్ట్ సర్వైవింగ్? 25 years of age, you are asked about two things. One is when to invest on ourselves. Yes. Right? When to invest నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవాలా, బయట రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలా? దట్స్ యువర్ క్వశ్చన్. నేను అడిగేది రెండు చేయాలి. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఇఫ్స్ అండ్ బట్స్ అంటూ లేవండి మనీ వరల్డ్లో. మనీ గోస్ విత్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ మనకు అర్థం కావాలి, స్ట్రాటజీ మనకు అర్థం కావాలి. ఆ స్ట్రాటజీ అర్థం ఏంటంటే నథింగ్ లైక్ మనీ. మనీ ఈజ్ వెరీ ఈజీ టు మేక్. Thank you, sir. That strategy should be understood, ante. So 25 years of age is right age to invest on you and at the same time to invest on other things. On other things అనేది భాష గారిని అడగండి, సెల్ఫ్ అనేది నన్ను అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎనీ క్వశ్చన్స్? దే టాట్ మీ మెనీ థింగ్స్, హౌ టు టీచ్ దెమ్. వాళ్ళకి ఎలా నేర్పాలో వాళ్ళు నాకు బాగా నేర్పారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంపాక్ట్ గ్రూప్ గంప గారికి, వారి టీమ్కి. ఐఎమ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ, ఇంపాక్ట్ ఫ్యామిలీ ఓన్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ ద పీపుల్ హూ ఆర్ ఎనర్జెటిక్ సిన్స్ మార్నింగ్, కంటిన్యూస్లీ లిజనింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు రా, మన ఇద్దరం మాట్లాడదా. ఫోన్ నెంబర్ అక్కడ రాస్తుంది, చూసుకోండి. Phone number is there, Facebook is there, website is there, mail ID is there, all details are there.